నమస్తే అండి. రాట్నాల సుబ్బలక్ష్మి గారు విఈసి జూనియర్ కళాశాలలో మా ప్రిన్సిపల్ గా వర్క్ చేశారండి. సుమారు 8 నెలలు అయిందండి ఆమె కాలం చేసి. ఎంతో మందికి ఆవిడ స్ఫూర్తిగా నిలబడ్డారు. ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగునిచ్చారండి. అంతేకాకుండా సోషల్ సర్వీస్ కూడా కొంచెం చేస్తారు ఆమె. అంటే ఎక్కువగా హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి అండి ఆమె. సో ఇప్పుడు ఇంకా సుబ్బలక్ష్మి గారి గురించి ఆమె భర్త అయిన సత్యబాబు గారి మాటల్లోనే తెలుసుకుందామండి. నమస్తే అండి. మేము మన బిఎన్సి ఛానల్ నుంచి వచ్చామండి. సుబ్బలక్ష్మి గారి గురించి చాలా విన్నాము. ఆమె చాలా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారని, ప్రిన్సిపల్గా కాకుండా మరిన్ని దాంట్లో వర్క్ చేశారని, అంటే సోషల్ సర్వీస్ ఎక్కువ చేశారని విన్నామండి. సో ఆవిడ గురించి ఇంకా మీ మాటల్లోనే విందాం. మిసెస్ రాట్నాల సుబ్బలక్ష్మి ఎన్ఎఫ్సి సైంటిస్ట్ అయిన బుద్ధన సూర్యవారి అమ్మాయి. ఆయనకి బీఎస్సీ అయిపోయాక ఆఫీస్లో అవకాశం వస్తే ఆయన మేము ఇక్కడ ఉంటాం కదని చెప్పి ఆయన అక్కడ అవకాశం ఇవ్వలేదు. తర్వాత ఆవిడ ఎంఏ లిటరేచర్ చదువుకుంది, పీజీడిటీఈ చేసింది ఫారెన్ లాంగ్వేజ్ దాంట్లో హైదరాబాద్లో. తర్వాత జాబ్కి వచ్చాం. ఎంతో కష్టపడి జాబ్ చేసింది ఆవిడ. ఎన్నో పిల్లలకి ఫీజులు కడతామని, బట్టలు ఇస్తామని ఎన్నో రకాలుగా చేసింది. డ్యూటీ అనేటప్పటికి చాలా ప్రాణంగా ఉండేది ఆవిడ. ఆ డ్యూటీ విషయంలో ఏది అన్నా సరే టైం ఉన్నా లేకపోయినా ఆవిడ ఇంటి దగ్గర కూడా ఉండేది కదా, అంత ఇదిగా క్రమశిక్షణతో పెట్టి చేసేది ఆవిడ. నా బ్యాడ్ లక్ ఏంటంటే 2011 ఆవిడ డెంగ్యూ ఫీవర్ వచ్చి సడన్గా కాలం చేశారు. అప్పటి నుంచి నాకు కొంచెం సుబ్బలక్ష్మి గారు కాలం చేసి 8 నెలలు అవుతుందండి సుమారు. సో ఎక్కడ చూసినా ఆవిడ ఫొటోస్ అన్నీ కనిపిస్తూ పూలమాలలు అయ్యేసి ఇవన్నీ కనిపిస్తున్నాయి. అంటే ఈ ఫోటోల్లోని మీ బాధ ఏంటో తెలుస్తుంది మాకు. నేను రోజు పొద్దుటే స్నానం చేశాక దీపారాధన చేస్తున్నాను. దేవుడు కూడా దండం పెట్టుకోకుండా ఆవిడకే దీపారాధన చేసి పొద్దుట సాయంత్రం స్నానం చేసి నేను చేస్తున్నాను. నేను ఏమన్నా జర్నీలో ఉన్నప్పుడు మట్టుకి మా పిల్లలు కానీ మా మనవాళ్ళు కానీ హైదరాబాద్లో ఉంటే అక్కడ ఫోటోలు ఉన్నాయి, అక్కడ పెడతారు. ఇంతవరకు నేను ఏదో సేవా కార్యక్రమం చేద్దారని చెప్పి చిన్న హెల్ప్ చేస్తాను అందరికీ. సుబ్బలక్ష్మి గారి గురించి మీరు ఏదో సేవా కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి విన్నామండి. సో ఎప్పటి నుంచి మొదలెడదాం అనుకుంటున్నారు? అవి ఏంటండి సేవా కార్యక్రమాలు? ఏ రకంగా చేయబోతున్నారు? ఆవిడ భౌతికంగా మా మధ్యలో లేకపోయినా మా ఉదయాల్లో ఆవిడ ఎప్పుడు ఉంటుంది. కానీ అదే విధంగా అందరి ఉదయాల్లో ఉండాలి, అందరికీ ఆవిడ బతికి ఉండాలి ప్రపంచంలో అని ఉద్దేశంతో నేను గవర్నమెంట్కి మా ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకెళ్ళి గవర్నమెంట్కి ఒక 5 సెంట్లు స్థలం ఇచ్చి ఏమైనా బిల్డింగ్ కట్టించి దాంట్లో ఏమైనా ఆవిడ పేరు పెట్టి ఏమైనా చేయాలి దాంట్లో సేవా కార్యక్రమాలు అని చెప్పి నేను చూస్తాను. సుబ్బలక్ష్మి గారు మీరు జర్నీ ఎలా అయిందండి? నేను ఏలూరు సిఆర్ఎడ్ కాలేజీలో డిగ్రీ కంప్లీట్ చేశానండి. కంప్లీట్ చేశాక నెక్స్ట్ ఇయర్కి నాకు మ్యారేజ్, ఈవిడతోటి అరేంజ్ మ్యారేజ్. అప్పటి నుంచి కూడా నేను చాలా ఇదిగా ఆవిడ ఎంతో అన్యోన్యంగా మేము ఉన్నాం. మ్యారేజ్ అవి 35 ఇయర్స్ అవుతుందండి. 35 ఇయర్స్లో ఎప్పుడు మేము ఒక మాట అనుకుంటాం కానీ ఏం లేదు. 2 పాపలు అండి. పెద్ద పాప పేరు స్వాతి, చిన్న పాప శివలలిత. పెద్ద పాప హౌస్ వైఫ్ అండి, ఎంఏ లిటరేచర్ అయిపోయింది. చిన్న పాప ఎంఫార్మసీ అయిపోయింది, ఫార్మాస్యూటికల్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. మా అల్లుళ్ళు ఇద్దరు కూడా ఫార్మాస్యూటికల్స్ చేస్తున్నారు. ఎమ్మెల్యే గారి సహకారం తీసుకుని నేను సేవా కార్యక్రమాలు చేయాలి, మా మిసెస్ పేరు స్థిరస్థాయిగా ఉండడానికి అవకాశం ఉన్నది ఏమైనా ఉంటే గవర్నమెంట్కి సైట్ ఇస్తామని, ఏమైనా బిల్డింగ్ కట్టిస్తామని ఆవిడ పేరు పెట్టేటట్టుగా నేను అనుకుంటున్నాను. ఆవిడ వృత్తి పట్ల చాలా అంకితభావంతో ఉండేవారు. ఫస్ట్ గోల్లంకన్ కాలేజీలో చేశారు. తర్వాత కాలేజీ వైండప్ చేసినప్పుడు విఈసి జూనియర్ కాలేజ్ వీరాసనంలో జాయిన్ అయ్యారు. అక్కడ స్టాఫ్ కానీ ఇక్కడ స్టాఫ్ కానీ ఎవరో సార్ ఆవిడ పట్ల చాలా ఇదిగా ఉంటారు. ఆవిడ అజాత శత్రువు, ప్రతి వాళ్ళతోటి కలుపుగలుగుతనంగా ఉంటారు. వృత్తి అంటే అంకితభావం ఉన్నారు ఆవిడకి. వృత్తి పట్ల చాలా ఇదిగా పిల్లలకి కష్టపడి చెప్పేది ఆవిడ. సుబ్బలక్ష్మి గారు కాలం చేసి 8 నెలలు అయిందండి. ఈ రోజుల్లో అసలు ఎవరు లేరండి ఇలాగా. అంటే 1 మంత్ లేకపోతే 2 మంత్స్ మర్చిపోతున్నారండి. అంత ఆరాధించే మనుషుల్ని చూడడం రేర్గా ఉంటుంది, ఎక్కడో కానీ ఉంటారు. ఈ రోజుల్లో ఎన్నో ప్రేమ వివాహాలు జరుగుతున్నాయి. 2వ రోజులో 3వ రోజులో నెల కోసం సంవత్సరంగా అన్నీ విడిపోతున్నారు. కాకపోతే మేము అరేంజ్ మ్యారేజ్ అయినా సరే ఎంతో ప్రేమతో ఉన్నాం. బతికినంతకాలం అలా ఉండకుండా దురదృష్టవశాత్తు ఆవిడ వెళ్ళిపోయింది. అయినా సరే నేను 8 నెలల నుంచి ఆవిడకి దీపారాధన చేసుకుని దండలో వేసుకుని అలాగే ఉంటున్నాను. ఆవిడ మదిలో నేను ఉంటున్నాను. కాకపోతే నేను ఈ రోజుల్లో బతకూడదు అనుకున్నాను. కాకపోతే పిల్లల గురించి నేను ఆవిడ పేరున ఏమైనా చేయాలి, ఆవిడ పెన్షన్ వస్తుంది, ఆ పెన్షన్ ఖర్చు పెట్టి ఏమైనా చేసుకోవాలి, ఇది ఏదో ఉపయోగపడేదట్టని నేను బతుకుతున్నాను. లేదంటే చాలా కష్టంగానే ఉంది నాకు.
ఆవిడ పెన్షన్ డబ్బులు కానీ నా అమౌంట్లు కానీ పెట్టుకుని ఆవిడకి శిరస్మరణీయంగా ఉండేటట్టుగా నేను కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను. దానికి అందరి తోడ్పాటు నేను అడుగుతున్నాను. మా ఎమ్మెల్యే గారు సహకారం కూడా నాకు కావాలి. ఇది నేను తప్పకుండా చేసి అలా బతకాలని నేను నిర్ణయించుకున్నాను. ఈ రోజుల్లో చాలా మంది భార్య చనిపోగానే 2-3 రోజుల్లోనే మర్చిపోతున్నారండి. కామన్ అయిపోయింది అది. రత్నాల సత్యబాబు గారు సుబ్బలక్ష్మి గారు జ్ఞాపకాలుగా కొన్ని చేయాలి సేవా కార్యక్రమాలు అనుకుంటున్నాం. చాలా సంతోషం అండి. ఇది త్వరలో ఇంకెన్నో చేయాలని ఆవిడ పేరు మీద మేము కోరుకుంటున్నామండి. కొన్ని సోషల్గా చేస్తానని చెప్పేసి అన్నారు. అంటే సాయం చేయడం గవర్నమెంట్కి, అంటే ల్యాండ్ అని చెప్పేసి అన్నారు. సో ఇలా చేయడం చాలా ఆవిడ జ్ఞాపకాల్లోనే ఆయన జీవిస్తున్నారండి. అందరికీ రాట్నాల సత్యబాబు గారు ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నామండి. నమస్తే అండి.